నరకాసుర సంహారం చేసిన తర్వాత నరకాసురుడు బంధించిన 16,000 మంది రాచకన్యల్ని కృష్ణుడు విడిపిస్తాడు. 16,000 మంది రాచకన్యల్ని నరకాసురుడు బంధిస్తాడు. ఒక్కసారి ఒక రాచకన్యని ఒకడు బంధించి వేసాక తిరిగి విడిపించాక వాళ్ళ భవిష్యత్తు ఎలా ఉంటుంది సమాజంలో, ఇది ఆలోచించాల్సిన విషయం. ఆ విడిపించిన తర్వాత కృష్ణుడు ఒక మాట అంటాడు. పూర్వం యుద్ధాలు ఎలా ఉండేవంటే రాజుతోనే యుద్ధం, రాజ్యాన్ని నాశనం చేసేవాడు కాడు. తెలుసుకోండి. పైగా ఇదివరకు రాజు చేసిన దుర్మార్గాన్ని మొత్తం సెట్ రైట్ చేయాలి, అతని బాధ్యత. అందుకు వచ్చినటువంటి రాచకన్యలతో మాట అంటాడు, మీకు ఏది క్షేమమో అది నేను చేస్తాను అనంటే ఆ రాచకన్యలు మాకు నువ్వే దిక్కు, నువ్వు మా పతివి అని వెంటనే శరణు పెడతారు. అప్పుడు కృష్ణ పరమాత్మ భూదేవి అక్కడ ప్రత్యక్షమవుతుందిరా, భూదేవిని చూస్తాడట. భూదేవి అంటుంది వీరందరూ నువ్వు చేపట్టవలసిందే అని. అప్పుడు 16,000 మంది రాచకన్యలను 16,000 భవనాలలో 16,000 పద్ధతుల్లో ఒకే ముహూర్తంలో 16,000 రూపాయలతో కృష్ణుడు పెళ్లి చేసుకున్నట్టు. ఇది ఒప్పుకుంటే అది ఒప్పుకుంది యోగశక్తితో. దీన్ని బట్టి కృష్ణుడు ఎవరికి వారికే కృష్ణుడు, అంతేగాని ఆయనకి 10 మందికి ఒకటిగా లేడు, ఎవరికి 10 కృష్ణుడుగా ఉన్నాడు. కనుక ఆయన ఏకపత్ని పడుతుంది. గట్టిగా మాట్లాడితే మహాబ్రహ్మచారి అయినా, అదొక పెద్ద తత్వం.